హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఓకేనా? చూద్దాం. శ్రీమాత్రే నమః. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్ మా వ్యూవర్స్కి ఎండలు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువ తీసుకోండి. మార్నింగ్ 7కే ఇంత వేడవుతుంది బాబోయ్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టమ్ మా వ్యూవర్స్కి వీడియో చూసే టైంకి ఎనర్జీ ఎలా ఉంది, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద వరల్డ్. ఏదో సిచ్యువేషన్లో ట్రాప్ అయినట్టు, ఓకేనా? బాధపడుతున్నారు, అందులో నుంచి బయటకు రావాలనుకుంటున్నారు, హీల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు, ఫిజికల్గా అవేక్నింగ్ అవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్, ఓకేనా? ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా మీరు ఇంత రిస్క్ హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా బట్ బెటర్మెంట్ కనపడట్లేదు. సో ఇంకా ఏదైనా కొత్తగా చేయాలని కూడా బట్ మీరు అనుకుంటున్నారు, ఓకేనా? సో ఏముంది అంటే ఫిజికల్గా అవేక్నింగ్ అవ్వాలి, ఓకేనా? ఒక ప్లెజెంట్ని మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్లెజెంట్ని మనం ఫీల్ అయినప్పుడే ఖచ్చితంగా మనకు ఒక ఉన్న సిచ్యువేషన్ని క్లారిటీ దొరుకుతుంది, ఓకేనా? కాలం డిసైడ్ చేస్తుంది. మనం చేసిన హార్డ్ వర్క్కి, మనం చూపించిన దానికి, ప్రతిదానికి కాలం డిసైడ్ చేస్తుంది. కాలం డిసైడ్ చేసిందంటే క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ఓకేనా? మనం డిసైడ్ చేద్దాం అనుకుంటాం, మనము స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, కానీ దేనికైనా టైం రావాలి, కలిసి రావాలి, తెలిసి రావాలి. ముఖ్యంగా మనుషుల అదేంటి, సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళు ఏంటి అనేది తెలిసి రావాలి మనకు. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? ఏదో ఒక విషయంలో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతుంటారు. ఈరోజు కంప్లీట్గా బాధపడుతూనే ఉంటారు, ఓకేనా? సో ఒక సినారియో, మీకు సంబంధించిన రిలేషన్ ఏదైనా ఉండుంటే వాళ్ళతో మీరు మాట్లాడటం కానీ, కమ్యూనికేషన్ చేయటం కానీ, కంప్లీట్గా హీల్ అవ్వటం కానీ కనపడుతుంది, ఓకేనా? మీరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ విధంగా మీ లైఫ్లో గ్రోత్ కనపడుతుంటుంది. మీరు ఇన్ని రోజులు ధైర్యం లేక, ఓకేనా? ధైర్యం లేక, క్లారిటీ లేక, మీలో మీరే బాధపడుతూ లో ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఓకే, ఎస్, లో ఎనర్జీలో ఉన్న వాళ్ళు, క్లారిటీ లేక భయపడుతున్న వాళ్ళు సడన్గా మీ లైఫ్లోకి వస్తారు. ఒక సినారియో. లేదనుకుంటే ఇంకో సినారియో, కంప్లీట్గా మీరు ఇక మీ వల్ల కాక మిమ్మల్ని ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళతో మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు, ఓకే? ఇంతకాలం ఎవరి కోసం మీరు ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోయారో, ఎవరి కోసం మీరు ఆగిపోయారో, ఓకే, స్టక్ ఎనర్జీలో ఉన్నారో, అది కాస్త మీరు వాళ్ళకి కాకుండా మిమ్మల్ని ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మీరు ప్రపోజ్ చేయటం కానీ, వాళ్ళ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేయటం కానీ చేస్తారు. భయపడి ఒక స్టక్ ఎనర్జీలో ఉండి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళు బాధపడుతూ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. 2 సినారియోస్ కనపడుతున్నాయి, ఓకేనా? అయితే ఈరోజు మీరు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. వర్క్ విషయంలో, జాబ్ విషయంలో కానీ ఏదైనా మీరు ఒక స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఈరోజు మొత్తం. ఒక సినారియో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, ఎందుకంటే మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు.
హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఎందుకు ఉన్నారంటే లెసన్ నేర్చుకున్నారు కొంతమంది ద్వారా, మనుషుల ద్వారా, వ్యక్తుల ద్వారా, ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, మీ కొలీగ్తో, బట్ ఎనీథింగ్ దేంట్లోనైనా మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు. అందుకే మీరు హార్ట్ బ్రేక్ ఉన్నారు కాబట్టి సో కంప్లీట్గా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారు. దెబ్బ తగిలిన వాళ్ళకే తెలుసు కదా ఆ బాధ ఏంటో. ఓకేనా? 3 years వర్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, మీలో ఎమోషన్స్ ఉన్నా, మీలో ఫీలింగ్స్ ఉన్నా బయట పెట్టరు. ఓకేనా? చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తుంటారు. క్వీన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. గ్రోత్. చాలా వీక్ అయ్యారు మీరు, ఆలోచించి చాలా వీక్ అయిపోయారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చి ఒక రిలేషన్ పరంగా కానీ, ఒక వర్క్ విషయంలో కానీ, ఒక జాబ్ విషయంలో కానీ హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ. మీ ఎమోషన్స్తో, మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఎమోషనల్గా కాస్త కొంచెం దగ్గర అయితే మీరు అంత నాదే అనుకునే టైప్ అన్నట్టు. ఓకేనా? సో అలా ఉన్న మీరు ఇలా గ్రోత్, ఇలా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీకోసం మీరు హీల్ అవ్వాలి, మీకోసం మీరు గ్రోత్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న వాళ్ళని అసలు కేర్ చేయరు ఎక్కువ. అలాంటి వాళ్ళకు ఫేక్ మనుషులు వస్తారు, భయస్థులు వస్తారు, పిరికి వాళ్ళు వస్తారు, అర్థం చేసుకోరు, పారిపోతుంటారు, ఎక్కడికక్కడ పారిపోతుంటారు. ఎదుటి వాళ్ళ పెయిన్తో కానీ, ఎదుటి వాళ్ళ మనసుతో కానీ వాళ్ళకి ఇలాంటి పని ఉంటుంది. బాధ పెట్టడానికే వస్తారు కొంతమంది. కొద్దో గొప్ప వాళ్ళ జీవితంలో సంతోషం ఉన్నా కూడా వాళ్ళ వల్ల సంతోషం అనేది లేకుండా అయిపోతుంది. ఓకేనా? అయితే ఇలా ఉన్న మీరు ఇలా అవ్వడానికి ప్రిపేర్డ్గా అవుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? అయితే మీకన్నా చిన్న వ్యక్తితో మీరు లవ్ ప్రపోజ్ చేయడం కానీ, ఒక సినారియో కంప్లీట్గా ప్యాషనెట్ బిగినింగ్ చేయడానికి కానీ మీరు సిద్ధంగా ఉన్నారు. ఫిజికల్గా చాలా అవేక్నింగ్ అవుతున్నారు. ఈ ఎనర్జీ నుంచి ఈరోజు కంప్లీట్గా మీ వాయిస్, మీరు మీ పర్సన్ వాయిస్ వినటం, మీ వాళ్ళ పిక్స్ చూడటం, వాళ్ళ మెసేజ్ చదవటం, తెలియకుండానే ఒక ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతూనే ఉంటారు. ఆ పర్సన్ని ప్రతి క్షణం ఎలా అంటే ధైర్యం లేక ఆ పర్సన్తో బిగిని చేయాలని ఉన్న ఇయర్స్ నుంచి ఆ కోరిక అలాగే ఉండిపోయింది. పేజ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఎస్, బిగిని చేయాలని ఉన్నా మీరు చేయలేకపోతుంటారు. సో ఇలా ఆలోచిస్తుంటారు కంప్లీట్గా మీరు ఈరోజు. ఓకేనా? చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కొందరికి ఉంటుంది. కొంతమంది ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతారు. మరి కొంతమంది నిజం తెలుసుకోబోతున్నారు. ఇలా ఎంతకాలం ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నేను బయటపడాలి అని యూనివర్స్ని ప్రేయర్ చేస్తున్నారు. ఓకేనా? అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. ఎంపరర్. చాలా మొండిగా, చాలా స్ట్రాంగ్గా, క్లారిటీగా, అథారిటీగా మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారు. కొంతమంది మారుతున్నారు, ఫీల్ అవుతున్నారు. సిచ్యువేషన్ బట్టి మనుషులు మారుతుంటారు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్. చెప్పేది నేనైనా చెప్పించేది మీరు, మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు. అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్. సో ఎస్, గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్లోకి ఎందుకు వెళ్ళాను అనుకుంటున్నారు. మీరు అలాంటి వ్యక్తులను ఎందుకు కలిశాను అనుకుంటున్నారు. ఓకేనా? మీ మనసు కానీ, మీ ఆరా కానీ చాలా పాజిటివ్గా మారుతుంది. దయచేసి మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రండి. ఓకేనా? మంచితనాన్ని గుర్తించలేని వాళ్ళు దరిద్రులు. అలాంటి వాళ్ళ కోసం మీరు బాధపడద్దు. ఓకేనా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఈ ఎనర్జీలో నుంచి బయటపడండి. చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు, మీ వాల్యూని మీరు తగ్గించుకోకండి. ఓకేనా? 6 of Cupsతో మీ మనసుని మీరంటే ఏదో తెలిసిన వాళ్ళు, మీకు ఫ్రెండ్స్ అయినా, రిలేషన్ అయినా, బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా మీ లైఫ్లోకి యూనివర్స్ పంపిస్తుందంట. పాజిటివ్గా మారండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ పీస్ఫుల్ రిసొల్యూషన్. ఓకేనా? సో ప్లెజెంట్గా ఉండండి. మీతో మీరు ప్రశాంతంగా ఉండండి. మీ మనసును అలజడి చేసుకోకండి. ఓకే?
డిస్టర్బ్ అవ్వడం వల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతే మీరు డిస్టర్బ్ అయిపోతారు. డిస్టర్బ్ చేయడానికే కొందరు వస్తారు. క్వశ్చన్ మార్క్గానే ఉంచేస్తారు. వాళ్ళకు మీరు చేసుకున్న గత జన్మ సుకృతం అంతే. ఓకేనా? సో ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. మీకు ఎంత మటుకు రెసినేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.